ఈ కథ 65 సంవత్సరాల క్రితం మొదలవుతుంది. అప్పుడు న్యూక్లియర్ యుద్ధం కారణంగా ప్రపంచం దాదాపు అంతరించిపోయే స్థితికి వచ్చింది. కరెంట్ మరియు అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్క రాత్రిలోనే పూర్తిగా నాశనమయ్యాయి. ప్రపంచం మొత్తం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పుడే అమెజాన్ అడవుల్లో ఒక సైంటిస్ట్కి జెనిసిస్ అనే చెట్టు దొరికింది. దాని అద్భుతమైన పువ్వులో ఎంత శక్తి ఉందంటే అది ప్రపంచం మొత్తానికి కరెంట్ ఇవ్వగలదు. దీంతో మనుషులు మళ్లీ అన్నింటినీ నిర్మించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆవిష్కరణ తర్వాత జెనిసిస్ చెట్లన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. అయితే ఈ న్యూక్లియర్ యుద్ధం తర్వాత పుట్టిన 90% మంది పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సైంటిస్టులు ఆ చెట్టు పువ్వుని మనిషి డిఎన్ఏలో చేర్చారు. దీనివల్ల ప్రతి మనిషి తన తల్లి కడుపులో నుండే ఏదో ఒక శక్తితో పుట్టడం మొదలుపెట్టాడు. కొందరి వినికిడి శక్తి చాలా అద్భుతంగా ఉంటే మరికొందరి కంటి చూపు చాలా పొదునుగా ఉండేది. ఇలాంటి శక్తులతో పుట్టిన వారిని జెనెటిక్స్ అని పిలిచేవారు. వీళ్లు ఈ కొత్త ప్రపంచంలో రాజుల్లా బతకడం మొదలుపెట్టారు. కానీ దాదాపు 10% మంది ప్రజల ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం బలహీనంగా ఉండటం వల్ల వారి శరీరం ఆ పువ్వుని అస్సలు స్వీకరించలేదు. ఇలాంటి వారిని స్పెషల్స్ అని పిలిచేవారు. వీరికి కేవలం శుభ్రం చేయడం, మెయింటెనెన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మనం జెనిసిస్ ఇన్స్టిట్యూట్లో క్లోయీని చూస్తాం. ఆమె ఒక స్టూడెంట్గా క్లాస్ ట్రిప్కి వెళ్ళింది. ఆమెతో పాటు వీల్చైర్లో ఉన్న లియాన్ క్లీనర్గా అక్కడికి వెళతాడు. అందరి దృష్టి మరల్చగానే లియాన్ ఒక పరికరం సహాయంతో మూసి ఉన్న తలుపు తెరిచి ప్రైవేట్ ఏరియాలోకి ప్రవేశిస్తాడు. మ్యాప్ చెక్ చేయగానే 2 గార్డ్స్ దగ్గరలోనే ఉన్నారని అతనికి తెలుస్తుంది. అప్పుడు అతనక్కడికి ఎలుకలాంటి ఒక చిన్న బొమ్మను పంపిస్తాడు. గార్డ్స్ దాని వెనతాల వెళ్లి దాన్ని పట్టుకోగానే ఆ ఎలుక బొమ్మలోంచి స్లీప్ గ్యాస్, నిద్రొచ్చే గ్యాస్ బయటకు వస్తుంది. దాంతో 2 గార్డ్స్ స్పృహ తప్పి పడిపోతారు. లియాన్ వాళ్ల దగ్గర్నుంచి తాళాలు తీసుకుని వెంటిలేషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్లి గ్యాస్ ట్యాంక్ కనెక్ట్ చేస్తాడు. ఆ స్లీపింగ్ గ్యాస్ పైపుల ద్వారా లోపలికి వెళ్లి సైంటిస్టులను నిద్రపోయేలా చేస్తుంది. తర్వాత అతను మాస్క్ వేసుకుని ల్యాబ్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కోడ్ తప్పు అని చూపిస్తుంది. అతను వెంటనే క్లోయీకి కాల్ చేసి సరైన కోడ్ తీసుకురమ్మని చెప్తాడు. మెయిన్ లాబీలో క్లోయీ కొంతమంది అబ్బాయిలు స్పెషల్స్ గురించి మాట్లాడుతూ వాళ్లని చంపేయాలి అని అనడం వింటుంది. క్లోయీ వాళ్లతో గొడవ పడుతుంది. మిగతా పిల్లలు కూడా వాళ్లని రెచ్చగొడతారు. ఒక గార్డ్ పరిగెట్టుకుంటూ వస్తాడు. క్లోయీ అమాయకంగా నటిస్తూ ఆ గార్డ్ సాయం అడుగుతుంది. అదే సమయంలో అతని జేబులోంచి నోట్బుక్ దొంగిలిస్తుంది. ఆ నోట్బుక్లో ఆమెకు సరైన కోడ్ దొరుకుతుంది. కోడ్ దొరకగానే లియాన్ వేగంగా ల్యాబ్లోకి వెళ్తాడు. అతను తన తల్లి పాత గడియారాన్ని బయటకు తీస్తాడు. దానిపై మనమంతా ఒక్కటే, మనమంతా సమానం అని రాసి ఉంటుంది. అది చదివి అతనికి ధైర్యం వస్తుంది. అతను ఒక లివర్ లాగగానే మిషన్ తెరుచుకుంటుంది. లోపల జెనిసిస్ చెట్టు ఉంటుంది. అతను ఒక పాత ఆయుధాన్ని తీసుకుని అద్దానికి రంధ్రం చేయడం మొదలు పెడతాడు. కానీ అతను పువ్వు కోయడానికి ప్రయత్నించగానే ఆ చెట్టు చాలా ముళ్లను విసురుతుంది. హఠాత్తుగా అలారం మోగడం మొదలవుతుంది. అయినా సరే లియాన్ ఆ పువ్వుని ఒక బ్లూ క్యాప్సూల్లో ప్యాక్ చేస్తాడు. బిల్డింగ్ లాక్డౌన్లోకి వెళ్తోందని, అందరూ త్వరగా బయటకు వెళ్లాలని అనౌన్స్మెంట్ వస్తుంది. క్లోయీ లియాన్ కోసం వేచి ఉండాలనుకుంటుంది. కానీ గార్డ్స్ ఆమెను మిగతా స్టూడెంట్స్తో పాటు బయటకు పంపించేస్తారు. అదృష్టవశాత్తు లియాన్ కూడా సమయానికి బయటకు వస్తాడు. బయట లియాన్ కావాలనే క్లోయీని ఢీకొట్టి ఆమె టెడీబేర్ని కింద పడేలా చేస్తాడు. టెడీబేర్ తిరిగిచ్చేలోపే ఆ క్యాప్సూల్ని టెడీ లోపల దాచేస్తాడు. గార్డ్స్ లియాన్ జేబులు చెక్ చేసినప్పుడు వారికి కేవలం గడియారం మాత్రమే దొరుకుతుంది. వాళ్ళు ఆ గడియారంపై రాసిన మాటలను చూసి ఎగతాళి చేస్తారు. అలాగే లియాన్ని వింత జంతువు, ఫ్రీక్ అని పిలుస్తారు. ఒక అధికారి స్టూడెంట్స్ అందరినీ చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాడు. కానీ ఆ టెడీబేర్ లోపల పువ్వు దాచారని అతని కూడా ఊహించలేకపోయాడు. కాసేపటి తర్వాత క్లోయీ మరియు లియాన్ రోడ్డు మీద పెద్ద స్క్రీన్పై న్యూస్ చూస్తారు. సెనేటర్ ఫ్రాంక్ ప్రజలతో పుట్టకముందే ఎందుకు, మనం ఆ పువ్వుని మనుషులు పుట్టాక కూడా వాడొచ్చు కదా అని అంటుంటాడు. ఆ తర్వాత ఫేమస్ సింగర్ మీరా అక్కడికి వస్తుంది. అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో శక్తులు లేని వాళ్లు ఉండే డిస్ట్రిక్ట్లో ఫ్రీ టూర్ చేస్తున్నట్లు ఆమె ప్రకటిస్తుంది. మారువేషంలో ఉన్న లియాన్ క్లోయీతో పొలిటీషియన్స్ మరియు సెలబ్రిటీలు కేవలం డ్రామాలు ఆడతారు, మనలాంటి వాళ్ల గురించి వాళ్లకి ఏమాత్రం పట్టింపు లేదు అని నచ్చజెబుతాడు. కాసేపటి క్రితమే ఒక పేదవాడిని ఫుడ్ స్టోర్ నుండి బయటకు గెంటేయటం వాళ్లు చూస్తారు. అప్పుడే ఒక క్లీనర్ కిటికీ మీద రాసి ఉన్నదాన్ని తుడవడం మనం చూస్తాం. అక్కడ డెత్ టు ద జెనెటిక్స్ అని రాసి ఉంటుంది. అంటే అందరూ జెనెటిక్స్ ని చూసి సంతోషంగా లేరని అర్థం. మరోవైపు మీరా మేనేజర్ ఆమెతో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి, ఆ 10% మంది ఉండే స్పెషల్ డిస్ట్రిక్ట్ చాలా రిస్క్, జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఆటోగ్రాఫ్ సెషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్తాడు. మీరాకి ఈ విషయం అస్సలు నచ్చదు. ఐక్యత ఇలా రాదు, నేను ప్రజల ముందుకు వెళ్ళాలి, వాళ్లని మనవాళ్లలా భావించేలా చేయాలి అని చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ చేయడానికి నిరాకరిస్తుంది. క్లోయీ మరియు లియాన్ ఇంటికి వెళ్తున్నప్పుడు స్పెషల్ డిస్ట్రిక్ట్ గేట్ దగ్గర గార్డ్స్ వారి ఐడీలు చెక్ చేస్తారు. లియాన్ షాపింగ్కి వెళ్తే క్లోయీ టీవీలో ఫ్రాంక్ ఇంటర్వ్యూ చూస్తుంటుంది. ఫ్రాంక్ మాట్లాడుతూ, నేను ఒక మందు కనిపెట్టాను, దానివల్ల ఆ 10% మంది కూడా ఇప్పుడు ఆ శక్తిని పొందగలరు, వాళ్లని కూడా అందరిలా మార్చొచ్చు అని అంటాడు. ఇది చూసి క్లోయీ చాలా సంతోషిస్తుంది. కానీ అదంతా అబద్ధమని లియాన్ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ ఇంట్లోని చిన్న వర్క్షాప్కి వెళ్తారు. క్లోయీ అక్కడ మొక్కలు పెంచుతుంది, లియాన్ కొన్ని పరికరాలు తయారు చేస్తాడు.
లియాన్ పువ్వుల నుండి శక్తి ఉన్న భాగాలు తీసి వాటి సాయంతో వికలాంగుల కోసం ప్రత్యేకమైన కృత్రిమ అవయవాలు ప్రోస్థెటిక్స్ తయారు చేస్తాడు. తద్వారా వాళ్లు కూడా సాధారణ జీవితం గడపగలరు. క్లయింట్స్ ఇచ్చే డబ్బులతో వారి రోజువారీ ఖర్చులు వెళ్తుంటాయి. పని పూర్తయ్యాక జెనెటిక్ డిస్ట్రిక్ట్ నుండి ఒక వ్యక్తి కాల్ చేసి ఏదో రిపేర్ చేయాలని అడుగుతాడు. క్లోయి, మనం బయటకు వెళ్లి చెయ్యం, మీనే షాప్కి రావాలి అని నిరాకరిస్తుంది. కానీ ఆ వ్యక్తి 3 రెట్లు డబ్బులు ఇస్తాననగానే లియాన్ సరే అని ఒప్పుకుంటాడు. ఇది కొంచెం ఇల్లీగల్ పని కావడంతో క్లోయి భయపడుతుంది. నాకు అన్ని దారులు తెలుసు, ఎక్కడ గార్డ్స్ ఉంటారో ఎక్కడ ఉండరో ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్లగలను అని లియాన్ ఆమెకు నచ్చజెబుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఖరీదైన రెస్టారెంట్కి చేరుకుంటారు. అక్కడ వంట మనిషి వాళ్లను వెనకదారి గుండా లోపలికి తీసుకెళ్తాడు. ఆ కుక్ కూడా వాళ్లలాంటివాడే. నడవడానికి సాయపడే ఒక మెకానికల్ సూట్ అతని దగ్గర ఉంటుంది. వికలాంగుడైన తర్వాత కూడా అతను దాని సాయంతో నడుస్తుంటాడు. అకస్మాత్తుగా యాంటీజెనెటిక్స్ అనే గ్యాంగ్ మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించి కరెంటు కట్ చేస్తారు. లియాన్ సూట్ రిపేర్ చేయడం పూర్తవుతుంది. కరెంట్ ఎందుకు పోయిందో చూసుకుని వస్తానని, అలాగే మీ డబ్బులు కూడా తీసుకొస్తానని కుక్ వెళ్తాడు. ఆ గ్యాంగ్ రెస్టారెంట్ను ధ్వంసం చేయడం, ప్రత్యేక శక్తులు ఉన్న వాళ్లను చంపడం మొదలుపెడుతుంది. కొన్ని నిమిషాల్లోనే చాలా టేబుల్స్ విరిగిపోతాయి. నేల నిండా శవాలుంటాయి. గ్యాంగ్ లీడర్ గోడ మీద ఏదో రాస్తుంటాడు. ఇంతలో కుక్ వంటగింటికి తిరిగి వస్తాడు. అతని శరీరం నిండా రక్తం ఉంటుంది. అతను తన చివరి శ్వాస తీసుకుని బయట ఏం జరుగుతోందో క్లోయికి లియాన్కు చెప్పి చనిపోతాడు. క్లోయి లియాన్ పారిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వెనక డోర్కు తాళం వేసి ఉంటుంది. ఇక్కడి నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కుక్ మెకానికల్ సూట్ వేసుకోవడానికి సాయం చేయమని లియాన్ క్లోయితో చెబుతాడు. కొన్ని నిమిషాల తర్వాత ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ కిచెన్లోకి వస్తారు. క్లోయి, లియాన్ దాక్కుని ఉండటంతో వాళ్లకు చనిపోయిన కుక్ మాత్రమే కనిపిస్తాడు. వాళ్లు గోడపై ఏదో రాస్తూ, రేపు ఒక చిన్న షో ఉంటుంది, ఎల్లుండి చాలా పెద్ద పని ఉంది అని మాట్లాడుకుంటారు. ఒక గుండా తన ఐడియాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కాని బాస్ అతనికి కత్తి చూపించి ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండదని బెదిరిస్తాడు. ఒక వ్యక్తి కాగితం కింద పడేస్తాడు. దాన్ని క్లోయి తీసుకుంటుంది. పోలీసుల శబ్దం వినిపించగానే గుండాలు వెళ్లిపోతారు. అకస్మాత్తుగా లియాన్ సూట్ కంట్రోల్ తప్పి ఆటోమేటిక్గా అతన్ని నిలబెట్టి కౌంటర్ మీద విసిరేస్తుంది. ఇద్దరు మనుషులు అతని వెనకాలే వస్తారు. లియాన్ గిన్నెలు, వేడినీళ్లు వాడి వాళ్లతో పోరాడతాడు. పోరాటంలో బాస్ ముఖం మీద గాయం తగిలి మాస్క్ చిరిగిపోతుంది. దాంతో వాళ్లు అతని ముఖం చూసేస్తారు. గుండాలు లియాన్ని కౌంటర్ మీద అదిమి పట్టుకుంటారు. క్లోయి అతన్ని కాపాడ్డానికి దూకుతుంది. లియాన్ వాళ్ల మీద పిండి చల్లి అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. అతను క్లోయితో కలిసి ఎగ్జిట్ వైపు పరిగెడతాడు. సూట్ బలంతో లియాన్ తలుపు పగలగొడతాడు. వాళ్ళిద్దరూ బయటపడతారు. బయట సూట్లో నడవటం లియాన్కి కష్టంగా మారుతుంది. దాంతో క్లోయి అతన్ని ఒక సందులోకి తీసుకెళ్తుంది. పోలీసుల కార్లు పక్కనుంచే వెళ్తాయి, కాని వాళ్లను చూడలేవు. సూట్ కాలు కొంచెం విరిగిపోయిందని క్లోయి గమనిస్తుంది. అందుకే లియాన్కి ఆసరా ఇస్తూ ఇంటికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు రిపోర్టర్స్ ఈ కేసు గురించి చూపిస్తారు. సెక్యూరిటీ కెమెరాలో లియాన్ మరియు క్లోయి ఫోటోలు కూడా ఉంటాయి. వీళ్లు కూడా ఆ గ్యాంగ్ మనుషులే అని మీడియా ప్రచారం చేయడం మొదలుపెడుతుంది. పోలీసులకు పంపడానికి సమాచారం సేకరిస్తారు. స్పెషల్ ఫోర్సెస్ కెప్టెన్ హ్యూస్, శక్తులు లేని ప్రజలు ఉండే ఈ ఏరియా నేరాలకు అడ్డాగా మారింది, త్వరలోనే స్పెషల్ డిస్ట్రిక్ట్పై దాడి చేస్తాం అని అంటాడు. లియాన్, క్లోయి భయపడతారు, ఎందుకంటే వాళ్లు అతన్ని గుర్తుపడతారు. నిన్నటి గొడవలో వాళ్లు ముఖం చూసిన గ్యాంగ్ లీడర్ మరెవరో కాదు, ఈ కెప్టెన్ హ్యూసే. క్లోయి ఆ కాగితం తెరిచి చూస్తే అది మీరా కాన్సర్ట్ ఫ్లయర్ అని, అందులో ఒక చిన్న మ్యాప్ ఉందని తెలుస్తుంది. ఆ గ్యాంగ్ కాన్సర్ట్పై దాడి చేస్తుందని, ఆ నేరాన్ని మనలాంటి వాళ్లపైకి నెట్టేస్తారని వాళ్ళర్థం చేసుకుంటారు. లియాన్ భయంతో ఊరు వదిలి వెళ్లడానికి సామాను సర్దుతుంటాడు. కాని క్లోయి, మనం ప్రజలను కాపాడాలి, దాడి ఎక్కడ జరుగుతుందో మనిద్దరికే తెలుసు, అక్కడ చాలామంది అమాయకులు చనిపోతారు, మనం అలా జరగనిద్దామా అని అడుగుతుంది. దానికి లియాన్, నడుముకింట పనిచేయని ఒక అవిటివాడు, ఒక 12 ఏళ్ల అమ్మాయి ఏం చేయగలరు అని అంటాడు. అది విని క్లోయి ఏడుస్తుంది. అన్నయ్య, నువ్వు స్వార్థపరుడివి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. లియాన్ కోరుకున్నా ఆమెను ఆపలేకపోతాడు. ఫ్లాష్ బ్యాక్లో యవ్వనంలో ఉన్న లియాన్ తన తండ్రి ఆఫీసులో దూరి తన ఫైల్ చూసుకోవడం చూపిస్తారు. తను ఒక స్పెషల్ అని అతనికి తెలుస్తుంది. తన కొడుకు స్పెషల్ అని తెలియగానే తండ్రి అతన్ని అక్కడే పట్టుకుంటాడు. ఇవన్నీ గుర్తు చేసుకుని తన తల్లి గడియారాన్ని చూసి ఏదో ఒకటి చెయ్యాలని లియాన్ నిర్ణయించుకుంటాడు. కొన్ని గంటల తర్వాత క్లోయి తిరిగి వచ్చి లియాన్ సూట్ రిపేర్ చేయటం చూస్తుంది. ఆమె లియాన్ సూట్ వేసుకోవడానికి సహాయం చేస్తుంది. లియాన్ తన కాళ్ళు చేతులు కదిపి చూసుకుని హ్యూస్ని పట్టుకుని అతని నేరాలు ఒప్పించేలా చేస్తాను అని అంటాడు. లియాన్ పాత సామాన్లతో తన కోసం ఆయుధాలు తయారు చేసుకుంటాడు. ఇనుమును కూడా వంచగలిగిన తన బలాన్ని చూపిస్తాడు. సూట్ లోపల కొన్ని ప్రత్యేకమైన వైర్లు చూసిన క్లోయి సూట్లోని ఆయుధాలను యాక్టివేట్ చేయడానికి ఒక కెమికల్ తయారు చేయడానికి వెళ్తుంది. అదే సమయంలో స్పెషల్ డిస్ట్రిక్ట్లో మీరా కాన్సర్ట్ జరుగుతుంటుంది. జనం ఆమెను చూసి కంట్రోల్ తప్పిపోతారు. ఫ్యాన్స్ తొస్సుకోవడం మొదలుపెడతారు. సెక్యూరిటీ వాళ్లను కష్టపడి వెనక్కి నెడతారు.
కాన్సర్ట్ తర్వాత మీరా బస్ ఎక్కబోతుండగా గార్డ్స్ ఆమె సెక్యూరిటీని, మేనేజర్ని చంపేస్తారు. అప్పుడు రెబెల్స్ ట్రక్లో వచ్చి గోడలపై వాళ్ల మెసేజ్ రాయడం మొదలుపెడతారు. మాతో రాకపోతే బాగోదని హ్యూస్ మీరాను బెదిరిస్తాడు. అప్పుడే లియాన్ సూట్ మరియు మాస్క్ వేసుకొని వస్తాడు. అతను బాల్కనీ నుంచి దూకి నేరుగా దాడి చేయడం మొదలుపెడతాడు. కానీ క్లోయి తయారు చేసిన కెమికల్స్ వల్ల సూట్లో మొక్కలు మొలుస్తాయి. అది చూసి గుండాలు నవ్వుతారు. కాని లియాన్ ఆ మొక్కలనే ఆయుధంగా వాడుతాడు. ఒకడు గ్యాస్ వల్ల పడిపోతాడు, ఇంకొకడు తీగల్లో చిక్కుకుంటాడు. క్లోయి దొంగలించిన కారులో వచ్చి మీరాను పిలుస్తుంది. లియాన్ హ్యూస్ మరియు అతని మనుషులతో పోరాడతాడు. మొదట్లో లియాన్ బాగానే కొడతాడు, కాని గ్యాంగ్ అంతా చుట్టుముట్టి అతన్ని కింద పడేస్తారు. అప్పుడు క్లోయి కారుతో ఒకణ్ణి ఢీ కొడుతుంది. అవకాశం చూసుకుని లియాన్ కార్ ఎక్కుతాడు, కాని మీరా అరుస్తుంది. నచ్చచెప్పే టైం లేకుండా క్లోయి కార్ను వేగంగా పోనిచ్చి అందర్నీ అక్కడి నుంచి తీసుకెళ్తుంది. వాళ్లు త్వరగా ఇంటికి చేరుకొని తలుపులు వేసేస్తారు. బయట గ్యాంగ్ వాళ్లు రోడ్లలో వెతుకుతుంటారు. టీవీలో రిపోర్టర్స్ మీరాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, ఒక అజ్ఞాత హీరో ఆమెను కాపాడాడని చెబుతున్నారు. మరోవైపు మీరా లియాన్కి గాయాలవుతున్నాయి చూస్తుంది. ఆమె వెంటనే లియాన్కి గాయాలకు కట్టుకట్టి తను మొదట డాక్టర్ అవ్వాలనుకున్నాదని చెబుతుంది. క్లోయి లియాన్ని ఒక ఫ్లవర్ హీరోలా డ్రాయింగ్ వేస్తుంది. ఇప్పుడు అది లియాన్కి అస్సలు నచ్చదు. కానీ మీరా బాగుంది నేను అంటుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. రేపు ఫ్రాంక్తో కలిసి ఫ్యామిలీ సెంటర్లో నాకొక ఈవెంట్ ఉంది అని చెప్తుంది. యాంటీజెనెటిక్స్ గ్యాంగ్ తదుపరి టార్గెట్ ఫ్రాంక్ అని లియాన్కి అనిపిస్తుంది. ఈ రోజు మీరాపై దాడి చేశారు కాబట్టి రేపు ఫ్రాంక్పై ఖచ్చితంగా చేస్తారు. పుట్టిన తర్వాత మనుషుల్లో వచ్చే మార్పులకు ఈ గ్యాంగ్ వ్యతిరేకం. ఎవరెలా పుట్టారో అలాగే ఉండాలని వాళ్లు నమ్ముతారు. మీరా పోలీసులకు చెప్పాలనుకుంటుంది కానీ లియాన్ వద్దంటాడు. ఎందుకంటే హ్యూజ్ కూడా ఒక పోలీస్ కమాండరే. వాళ్లు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరుసటి రోజు మీరా, లియాన్ కొత్తగా పెళ్లైన జంటలా పిల్లల కోసం వచ్చినట్లు నటిస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్కి వెళ్తారు. మీరా ఫేమస్ కాబట్టి నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు, నా పెళ్లి గురించి కూడా ఎవరికీ చెప్పలేదు, మీడియా నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను అని డాక్టర్తో చెప్తుంది. తమకు ఫెసిలిటీ టూర్ చూపించమని లియాన్ డాక్టర్ని ఒప్పిస్తాడు. ఈ సమయంలో లియాన్ చాకచక్యంగా ఒక తాళంచెవి దొంగిలిస్తాడు. తర్వాత అక్కడ పనిచేసేవాళ్ల దృష్టి మరల్చడానికి మీరా అందరికోసం పర్ఫామ్ చేస్తుందని చెప్పి అందర్నీ ఒక గదిలో ఉంచుతాడు. అప్పుడే యాంటీజెనెటిక్స్ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. లియాన్ లాబీలో వాళ్లతో తలపడతాడు. గుండాలు అతని మీద పడగానే లియాన్ గ్యాస్ బాంబులు వేస్తాడు. దాంతో వాళ్ల మాస్కులు కరిగిపోతాయి. మొదట్లో లియాన్ బాగా పోరాడతాడు కానీ వాళ్లు చాలామంది ఉండటంతో అతన్ని కింద పడేసి కొడతారు. హ్యూజ్ అతని మాస్క్ తీసి ముఖం మీద పదే పదే కొడతాడు. అకస్మాత్తుగా ఫ్రాంక్ సెక్యూరిటీ రావడంతో గుండాలు పారిపోతారు. గుండాలు ఎక్కువ మంది ఉంటారని, లియాన్ ఒక్కడే తట్టుకోలేడని గ్రహించి తానే ఫ్రాంక్కి కాల్ చేశానని మీరా చెప్తుంది. గార్డ్స్ గుండాలను ఎందుకు వెంబడించలేదు అని లియాన్ అడిగితే వాళ్లకంటే నువ్వే మాటు ముఖ్యం అని ఫ్రాంక్ అంటాడు. ఫ్రాంక్ అసలు లియాన్ తండ్రే అని తెలుస్తుంది. ఇది విని క్లోయి షాక్ అవుతుంది. తన తండ్రి చనిపోయాడని లియాన్ ఇన్నాళ్లు అబద్ధం చెప్పాడని బాధపడి అక్కడ్నుంచి పారిపోతుంది. రిపోర్టర్స్ రాగానే ఫ్రాంక్ పొలిటీషియన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. నా కొడుకే సాక్ష్యం, జెనెటిక్స్ మరియు స్పెషల్స్ మధ్య అంతరం బాగా పెరిగిపోయింది, అందుకే రేపు ఓటు జాగ్రత్తగా వేయండి అని చెప్తాడు. ఒక వారం తర్వాత ఫ్రాంక్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందని ప్రకటిస్తారు. చాలా బస్సులు స్పెషల్ డిస్ట్రిక్ట్కి వచ్చి పేదవాళ్లందర్నీ ఊరి బయట ఉన్న మెడికల్ క్యాంప్కి తరలిస్తారు. ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్లలో కూడా ఎలాంటి లోపం ఉండదని, అందుకే స్పెషల్ డిస్ట్రిక్ట్ తెరిచేస్తామని, అందరూ కలిసి ఉండొచ్చని చెప్తారు. మెడికల్ సెంటర్లో క్లోయి ఎక్కడుందని లియాన్ అడుగుతాడు. ఆమె దొరకలేదని ఫ్రాంక్ చెప్తాడు. లియాన్ హ్యూజ్ పేరు ఎత్తగానే ఫ్రాంక్ టాపిక్ మారుస్తాడు. నువ్వవన్నీ వదిలేయ్, నీకు వైద్యం చేయాలనుకుంటున్నాను అంటాడు. అమ్మకు వైద్యం చేయబోయే ఆమె చనిపోయింది గుర్తుందా అని లియాన్ గుర్తు చేస్తాడు. ఫ్రాంక్ క్షమాపణ అడుగుతూ తన తప్పు ఒప్పుకుంటాడు. నీ తల్లి ఒక ఉత్తరం రాసింది, ఇన్నాళ్లూ భయంతో ఇవ్వలేదు, ధైర్యం తెచ్చుకునేలోపే నువ్వు ఇల్లు వదిలి వెళ్లావు అని చెప్తాడు. లియాన్ లెటర్ తెరుస్తాడు. మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వచ్చినందుకు క్షమించు, నువ్వు మంచి మనిషిగా ఎదగాలి, నీ కోపం నీ మనసుని తినేస్తుందేమో అని భయంగా ఉంది, మనుషులను క్షమించడం నేర్చుకో, ఎందుకంటే చివరికి ఎవ్వరూ తోడుండరు అని తల్లి రాసి ఉంటుంది. అది చదివి లియాన్ ఏడుస్తాడు. మీరా వచ్చి అతన్ని బయటకు తీసుకెళ్తుంది. బయట లియాన్కి క్లోయి కనిపిస్తుంది. అతను క్షమాపణ అడుగుతాడు. క్లోయి కూడా అన్నయ్య మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు. తన ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికే ఫ్రాంక్ ఈ దాడులన్నీ చేయించాడని లియాన్ అంటాడు. కానీ అతన్ని పట్టుకోవాలంటే సాక్ష్యం కావాలి. క్లోయికి ఒక ఐడియా వస్తుంది. కంటికి కెమెరా ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఆ కెమెరా అడుగుతుంది. డాక్టర్స్ తర్వాత పేషెంట్ పేరు పిలుస్తారు. ల్యాబ్లో క్లోయి వెంట్స్ లోపలికి దూరి రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. హ్యూజ్ మరియు ఫ్రాంక్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటల బట్టి ఇదంతా వాళ్ళిద్దరే చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. పేషెంట్లను స్పృహ తప్పేలా చేస్తూ ఫ్రాంక్ తన ప్లాన్ వివరిస్తాడు. అతను ఈ మనుషుల మెదడు నుండి ఒక ప్రత్యేకమైన జీన్ని తీసి దాన్ని శక్తి ఉన్నవాళ్లు జెనెటిక్స్ల శరీరంలోకి ఎక్కించాలనుకుంటున్నాడు. దీనివల్ల వాళ్లు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారని, ఇదే మనిషి తర్వాత పరిణామం అని ఫ్రాంక్ అంటాడు. అతనికి స్పెషల్స్ గురించి ఎలాంటి పట్టింపు లేదు, కేవలం ఆ జీన్ కోసమే వాళ్ళని వాడుకుంటున్నాడు.
కాసేపటికి క్లోయి టెంట్లో అందరికీ రికార్డింగ్ వినిపిస్తుంది. మీరా ఏడుస్తూ అందరికీ క్షమాపణ చెబుతుంది. ఆమెకు ఈ విషయం తెలియదు. లియాన్ తన తల్లి మాటలను గుర్తుచేస్తూ, మనమంతా సమానం, మనలో ఏ లోపం లేదు, మనం కూడా మనుషులమే అని అందర్నీ పోరాటానికి సిద్ధం చేస్తాడు. తన సూట్ కావాలంటాడు. క్లోయి ముందే స్టోరేజ్ తాళాలు దొంగిలించానని చెప్తుంది. మరుసటి రోజు ఫ్రాంక్, నర్సులు లియాన్ గదికి వస్తారు. లియాన్ దుప్పటి కింద సూట్ వేసుకుని ఉంటాడు. అతను వెంటనే తండ్రిని పట్టుకుని ఇంజెక్షన్ లాక్కుంటాడు. నీకోసమే ఇదంతా చేశాను, నీకు వైద్యం చేయాలనుకున్నాను అని ఫ్రాంక్ అంటాడు. నువ్వొక రాక్షసుడివి అని లియాన్ అతన్ని గదిలో బంధిస్తాడు. క్లోయి దగ్గర మందుగుండి తీసుకుని సెక్యూరిటీ రూమ్ వైపు పరుగెడతాడు. గార్డ్స్ని కొట్టిపడేస్తాడు. కాని ఒక గార్డ్ అలారం మోగిస్తాడు. క్లోయి కెమెరాను కంప్యూటర్కి కనెక్ట్ చేసి రికార్డింగ్ను పోలీసులకు పంపడానికి ట్రై చేస్తుంది. లియాన్ వెళ్లే ముందు మీరా అతన్ని కిస్ చేసి తిరిగి రావాలని చెప్తుంది. టెంట్ ఏరియాలో హ్యూజ్ తన గ్యాంగ్తో వస్తాడు. లియాన్ స్పెషల్స్ వాళ్లను చుట్టుముట్టి యుద్ధం మొదలుపెడతారు. స్పెషల్స్ దగ్గర గిన్నెలు, పైపులే ఉన్నా వాళ్లు ఎక్కువ మంది ఉండటంతో పోరాటం హోరాహోరీగా సాగుతుంది. లియాన్ సూట్ వల్ల చాలామందితో పోరాడగలుగుతున్నాడు. కాని హ్యూజ్ బ్యాకప్ని పిలిపిస్తాడు. ఆయుధాలతో చాలామంది వస్తారు. చాలామంది స్పెషల్స్ చనిపోతుంటారు. లియాన్ హ్యూజ్తో ఒంటరిగా పోరాడుతుంటాడు. హ్యూజ్ లియాన్ని కింద పడేస్తాడు. లియాన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సెక్యూరిటీ రూంలో ఒకడు మీరా గొంతు పట్టుకుంటాడు. ఒక స్పెషల్ వచ్చి అతన్ని చంపేస్తాడు. ఫుటేజ్ అప్లోడ్ అవుతుంది. క్లోయి పోలీసులకు ఫోన్ చేస్తుంది. ల్యాబ్లో లియాన్ ప్రాణాల కోసం పాకుతుంటాడు. హ్యూజ్ వెనుక నుంచి కొడతాడు. టేబుల్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. లియాన్ జెనెసిస్ చెట్టు మెషీన్ తెరిచి ఒక వస్తువు విసిరి అద్దానికి పగులు వచ్చేలా చేస్తాడు. దానికి కోపం వచ్చిన హ్యూజ్ లియాన్ని మెషీన్ల మీదికి విసిరేస్తాడు. దాంతో అద్దం పూర్తిగా పగిలిపోతుంది. హ్యూజ్ చంపబోయే ముందు లియాన్ హఠాత్తుగా ఒక పువ్వును కోసేస్తాడు. పువ్వు కోస్తే చెట్టు ముళ్ళు విసురుతుందని అతనికి తెలుసు. ఆ ముళ్ళు హ్యూజ్ ముఖంలోకి గుచ్చుకుంటాయి. అతను చనిపోతాడు. పోలీసులు వచ్చి ఫ్రాంక్ మనుషులందర్నీ అరెస్ట్ చేస్తారు. క్లోయి, మీరా లియాన్ దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. లియాన్ మీరాను కిస్ చేస్తాడు. ఒక వారం తర్వాత న్యూస్ ఛానల్స్ అన్నీ ఫ్రాంక్ కుట్రను బయటపెడతాయి. మాస్క్ వేసుకున్న వ్యక్తి అందర్నీ కాపాడాడని జనం అనుకుంటారు. ఫ్రాంక్ అక్కడ్నుంచి పారిపోతాడు. ప్రభుత్వం ప్రజలను వేరుచేసే పాలసీని రద్దు చేస్తుంది. అందరూ స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లొచ్చు. మీరా గొంతు దెబ్బతింటుంది. ఇక ఆమె పాడలేదు. కాని లియాన్తో సంతోషంగా ఉంటుంది. ఫ్రాంక్ ఇంకా పరారీలోనే ఉంటాడు. చివర్లో అతను తన కొడుకును దూరం వెండి చూడ్డంతో కథ ముగిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.